నీవే నాలో స్పందించిన ఈ ప్రియులయలో శృతి కలిపే ప్రాణమిదే నేనే నీవుగా తావిగా సంయోగాల సంగీతాలు విరిసే వేళలో. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ సాంగ్ ఎలా ఉంది? ఈ సాంగ్ అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. ఇంకా నేనైతే ఈరోజు పిల్లల కోసం కద్దుకా కీర్ అంటాం కదా, సొరకాయతో అది చేస్తున్నా. ఫస్ట్ కొంచెం బ్యాన్లో నెయ్యి వేసుకొని గిన్నెలో డ్రై ఫ్రూట్స్ అయితే వేంపి పక్కన పెట్టేసాం. ఇంట్లో ఉన్నవి వేసుకోవచ్చు. నాకైతే ప్రస్తుతానికి బాదమే ఉన్నాయి. ఇంక ఇప్పుడు ఒక చిన్న కప్పు తురుముకున్న సొరకాయ ఉంటుంది కదా, అది కూడా అదే నెయ్యిలో వేంపేసుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించేసుకుంటే సరిపోతుంది. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి ఇదంతా చేసేటప్పుడు. మనకి ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇలా తీసుకోవచ్చు. నాకైతే ప్రస్తుతానికి హాఫ్ సొరకాయ ఉండే, అంతే దాంతో వేస్తున్నా. దీనిలో కొంచెం తురిమి పెట్టుకున్న కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి, అది వేసా. అది కూడా సొరకాయతో పాటు వేయించేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెం లైట్ రెడ్డిష్ చూడండి, ఇలా ఓపికతో వేయించుకుంటే సరిపోతుంది. ఇంకా అది ప్లేట్లోకి తీసుకున్నాం. ఇప్పుడు ఒక కప్పు నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉంటుంది కదా, అది తీసుకోవాలి. అందులో తగినన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. మనకి లూజ్గా కావాలంటే లూజ్గా వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు, చిక్కగా కావాలంటే చిక్కగా వేసుకోవచ్చు. అదో పక్క ఉడికేస్తుంది కదా. ఇప్పుడు ఒక 4-5 ఇలాచీలు దంచేసుకున్నాను నేను, పక్కన పెట్టేసాం. ఇంకా సగ్గు బియ్యం కూడా మంచిగా ఉడకాలి. చూడండి ఇలా. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా చిన్న చిన్న పీసెస్ వేసి పక్కన పెట్టేసాను నేను. ఇంక ఇప్పుడు సగ్గు బియ్యం ఉడికాక సొరకాయ తురుము కూడా అందులో వేసి ఉడికించుకోవాలి. ఈ స్వీట్ అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. టేస్ట్గా ఉంటుంది. మనకి అప్పటికప్పుడు ఏమైనా తినాలనిపిస్తే మాత్రం ఈజీగా వేసుకోవచ్చు. నేను ఉప్పావు కప్పు, హాఫ్ కప్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్న షుగర్, అది వేసేసుకోవాలి. కొంచెం లూజ్గా చేసుకుంటే చిక్కగా కాకుండా ఎక్కువ వాటర్ వేస్తామనుకో ఒక 1 కప్పు పడుతుంది షుగర్. నేను షుగర్ తక్కువ తీసుకుంటున్నా కాబట్టి అంత వేసుకుంటున్నా. ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ చూసి. తర్వాత అయినా సరిపడంత వేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు అది కాస్త ఉడికేస్తుంది కదా, దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ అది వేసేసుకోవాలి. చూడండి ఇలా సగ్గు బియ్యం అది మెత్తగా ఉడికేస్తుంది. ఈ స్వీట్ అంటే చాలామంది ఇష్టపడతారు. ఇంకా నేనైతే పాలు వేస్తున్నాను అందులో. అది కాస్త ఉడికాక పాలు వేసేసుకోవాలి, మన ఇష్టం. అది ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేనైతే మరీ చిక్కగా చేయట్లేదు, కొంచెం లూజ్గా చేస్తున్నా. అది చల్లారితే ఇంకొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా అయిపోయింది మంచిగా. తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. తర్వాత పైనుండి 2 స్పూన్లు నెయ్యి వేస్తే మాత్రం ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. తర్వాత స్పూన్తో అలా కలిపేస్తే స్వీట్ అయితే మనకు రెడీ అయిపోతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, కుదిరితే ట్రై చేయండి. స్వీట్ మాత్రం అదిరిపోతుంది. ఇంకా నేనైతే నెయ్యి అంతా మిక్స్ అయ్యేదాకా కలిపేస్తున్నా. చలి పెడుతుంది కదా, కొంచెం గొంతంతా డిస్టర్బెన్స్గా ఉంది, జలుబు అయిపోయింది. అందుకే వాయిస్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి. బాగుంటుంది. నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి. ఓకే, బాయ్ బాయ్.